ఈ మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11, పేరు బలం 1, అవమానం 7. ఈ సంవత్సరం కొద్దిగా మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అని మనం తెలియజేస్తున్నాం. ఈ రాశి వారికి ఎలా ఉంటాయి లక్షణాలు తెలుసా? వీరికి ఏకాగ్రత తక్కువ కొద్దిగా, అలాగే చురుకుదనము ఎక్కువ. ఏకాగ్రత తక్కువ, చురుకుదనం ఎక్కువ అండి ఈ రాశి వారికి. అలాగే ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటారు. కొద్దిగా వాక్చాతుర్యం కూడా ఉంటుందండి. కొద్దిగా హాస్య సంభాషణ, అందరితో చక్కగా కలివిడిగా కొద్దిగా చేస్తూ ఉంటారు. అనేక విషయాల్లో ప్రజ్ఞ కలిగి ఉండడండి. అంటే కొన్ని విషయాల్లో కొద్దిగా ఆలోచిస్తారు బాగా. అంటే మనం ప్రజ్ఞాశాలి అంటాం కదా, అలా ఉంటుంది మిథున రాశి వారికి. ఇక పరోపకార పరాయణులు, డబ్బు, పేరు, కీర్తి, ప్రేమ, ఉద్యోగం, అంతస్తులు, వేటితోనూ వీరికి సంతృప్తి ఉండదండి. ఈ రాశి వారికి ఎన్ని ఉన్నా సంతృప్తి ఉండదు. ఇంకా ఏదో చేయాలి, ఇంకేదో తపన, ఇది చేయాలి, ఇది మనం ఇది సాధించాలి అని ఒక తపన ఉంటుందండి ఈ రాశి వారికి, మిథున రాశి వారికి. జ్ఞాపక శక్తి అధికం ఉంటుందండి ఈ రాశి వారికి. గుర్తుపెట్టుకోవాలి, మిథున రాశి వారికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుందండి. వీరికి గర్వము, భక్తి, పారవశ్యం అధికము. అంటే ఒక ఏదైనా ఆధ్యాత్మికంగా వెళ్ళినప్పుడు కొంచెం పారవశ్యం, అంటే కొందరు చూడండి ఒక విషయం చెప్పేటప్పుడు, భగవంతుడి గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఒక ఆనందపడతారు. అంత ఉంటుందండి వాళ్ళకి మిథున రాశి వారికి ఈ సంవత్సరం. అలాగే కొద్దిగా కొన్ని విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి వీరికి. కొంచెం జాగ్రత్త ఉండాలి ఆరోగ్య విషయంలో వీరు మిథున రాశి వారు. ఈ రాశి వారికి 1, 2లో గురువు, 10లో శని, లగ్నంలో అంటే లగ్నం ఉంటుంది, లగ్న కుండలి అంటారు కదా, ఆ లగ్న కుండలిలో 1, 2 స్థానంలో గురువు ఉంటాడు, 10వ స్థానంలో శని, 9వ స్థానంలో రాహు, 3వ స్థానంలో కేతు ఉండడం వల్ల వీరికి కొన్ని చికాకులు వస్తాయి, కొన్ని ధనధాన్య కొన్ని నష్టములు జరుగుతాయి. ఈ మిథున రాశి వారికి అన్ని శుభాలు కలగాలి అంటే సుందరాకాండ పారాయణము చేయాలి. వారు చక్కగా గురునికి, మనం నవగ్రహాల్లో గురుడు ఉంటాడు కదా, ఆ గురుగ్రహానికి శనిగలు పోసి ఒక 9 ప్రదక్షిణలు చేయండి. ఇక మీకు అన్నీ అదృష్టమే. గురు బలం ఉండాలి అంటారు. మిథున రాశి వారు చక్కగా ఈ సంవత్సరం ఎప్పుడైనా గురువారం నాడు ఆ గురుగ్రహం దగ్గరికి వెళ్ళి చక్కగా శనిగలు స్వామికి నివేదన చేసి ఒక 9 ప్రదక్షిణలు చేయండి. అన్నీ మీకు అనుకున్నట్టే సాగుతాయి. ఈ రాశి వారికి ఆది, మంగళ, బుధు, గురు, శుక్ర, శనివారములు. ఈ రాశి వారికి తేదీలు 2, 3, 4, 5, 6, 9 తేదీలు మంచిగా ఉంటాయి, శుభదాయకంగా ఉంటాయి. ఈ తేదీల్లో మీరు 2, 3, 4, 5, 6, 9 తేదీల్లో ఏదైనా పని చేయండి, అన్ని శుభాలే కలుగుతాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు మృగశిర నక్షత్ర జాతకులు పగడాన్ని, ఆర్ద్ర నక్షత్రం వారు గోమేదకమును, పునరోసు నక్షత్రం వారు పుష్యరాగమును ధరించవచ్చు. బంగారంతో ఉంగరం చేయించుకొని ధరించవచ్చు. అది మీ స్థితిని బట్టి ధరించవచ్చు. కానీ ఈ సంవత్సరం మిథున రాశి వారు చక్కగా ఖచ్చితంగా గురునికి మనం ప్రార్థన, గురుగ్రహంకు పూజ చేయాలి, లేదా సుందరాకాండ పారాయణం చేసినా మీకు అన్నీ తొలగిపోతాయి. ఇది మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి, రాశి చక్రం.